ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాల రాజకీయం ప్రత్యేకం. అందున పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయమైతే మరీ ప్రత్యేకం. అందులో మరో మాట లేదు. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకటి ఏలూరైతే మరొకటి నరసాపురం. ఈ నరసాపురం లోక్సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. చుట్టూ గోదావరి, ఓవైపు బంగాళాఖాతం, దక్షిణాన కొల్లేరు, పచ్చని పొలాలు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక ఆక్వా దిగుబడి ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. అయితే ఈసారి జరుగుతున్న నరసాపురం లోక్సభ స్థానంపై ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా దృష్టి సారించారు. ఈ నియోజకవర్గం నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున ఎంపీగా బరిలోకి దిగారు. మరోవైపు టీడీపీ తరపున వేటుకూరి వెంకట శివరామరాజు అలియాస్ కల్వపూడి శివ, కాంగ్రెస్ తరపున కనుమూరి బాపిరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణరాజు, బీజేపీ తరపున మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పోటీ చేస్తున్నారు. ఇక ప్రజాశాంతి పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రంగంలోకి దిగారు. అయితే జనసేన పార్టీ అభ్యర్థి నాగబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే జబర్దస్త్ టీం సభ్యులు ఈ లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే నాగబాబు భార్య, కుమార్తె కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక నాగబాబు తనయుడు వరుణ్ తేజ్తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హీరోలు కూడా ఈ ప్రచారంలో పాల్గొననున్నారని సమాచారం. అయితే నరసాపురం లోక్సభ పరిధిలోనే మెగాస్టార్ చిరంజీవి జన్మించిన మొగల్తూరు గ్రామం ఉండడం గమనార్హం. అదే కాక నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అవి భీమవరం, ఉండి, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఆచంట, తాడేపల్లిగూడెం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. భీమవరంలో పవన్ పోటీ చేయడం వల్ల ఆయన సోదరుడు నాగబాబుకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అదే కాక కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థులది క్షత్రియ సామాజిక వర్గమే కావడం గమనార్హం. దీనివల్ల ఈ నియోజకవర్గంలోని 72,200 క్షత్రియుల ఓట్లు చీలిపోనున్నాయని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో 3,65,210 కాపు ఓట్లు ఉన్నాయి. అవి ప్రధానంగా నాగబాబుకే పడతాయని భావిస్తున్నారు. అలా కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అభ్యర్థి లాభపడవచ్చునని అంచనా. అదే కాక రాష్ట్రంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో పైడికొండల మాణిక్యాలరావుకు పడే ఓట్లు కూడా నాగబాబుకే పడే ఛాన్సులు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక 2014 నాటి ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు గెలుపొందారు. కాగా నాటి ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ జతకట్టగా వాటికి జనసేన పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నేరుగా అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో అటు అధికార పక్షం టీడీపీకి, ఇటు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన గట్టి పోటీ ఇస్తుందనే టాక్ వైరల్ అవుతోంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.